ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కూడా జరగబోతుంది. ఈ ఓటింగ్‌లో మోస్ట్‌లీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే ఓటేసేటట్టుగా కనిపిస్తా ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఓవరాల్ సర్వేలు నిర్వహించి, పోలింగ్స్ నిర్వహించి అన్ని చూసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలోకి రావడం జరిగింది. సర్వేలో అంతా బీఆర్ఎస్ అయినా ఓట్లు మాత్రం నోటు మంచి అయినా సరే కాంగ్రెస్కి గుద్దించుకోవాలనుకుంటూ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం కూడా జరిగింది. మనం ఏ విధంగా జూబ్లీ హిల్స్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలని మేలుగా ఓట్లు వేయించామో ఆ తిరిగాని ఇక్కడ కూడా జరగాలి. ప్రతి ఒక్క మున్సిపాలిటీ కౌన్సిలర్లు గెలిచే దిశగా ముందుకు నడవాలనుకుంటూ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే విషయాన్ని చూసుకుంటే ప్రతి ఓటు కీలకమే. పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. మేయర్, చైర్మన్ సీట్లు దక్కాలంటే ప్రతి వార్డు డివిజన్ కీలకం. మొత్తం కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సీఎం సూచనగా అందించారు. మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సందర్భంగా కార్యకర్త నుంచి మంత్రి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఓటు కీలకమేనని అన్నారు. మంగళవారం తనకు ఫోన్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్ మాట్లాడారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు నియమించిన కోఆర్డినేటర్లు, డీసీసీ చీఫ్లను అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే రేవంత్ రెడ్డి బాధ ఏం లేదు. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. మనం సభలు పెట్టినాం, అన్ని చేసినాం, ఎట్లా కుదరదు. కానీ చలో డబ్బులు పంచండి, ఇక డబ్బులు పంచండి. రాత్రి మొత్తం మీరు ఏం చేస్తారో తెలియదు. ప్రతి ఓటు మనకు కీలకమైనదే. అన్ని ఓట్లు మనకే పడాలి, అన్ని ఓట్లు మనకే రావాలి అన్నట్టుగా అలా పగలగొట్టుకునే విధంగా మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కింది స్థాయి కార్యకర్త నుంచి పై మంత్రి దాకా ప్రతి ఒక్కరిని చెప్పారన్నమాట. చెప్పి పరువు తీయకండి దయచేసి. ఇప్పుడు మన పరుగు పోతే అధిష్టానంలో కుర్చీ పోతుంది. దయచేసి ఈరోజు నా పదవి మీ చేతిలోనే ఉంది అనుకుంటూ ఈ రకంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఎన్నికలు ఏ తీరుగా ఉంది మిత్రులారా అంటే మీరు చూడొచ్చు. పోలింగ్ డే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు నేడు ఎన్నికలు. 2569 వార్డులు, 412 డివిజన్లకు జరగనున్న పోలింగ్. 52,17,000 మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. మంగళవారం సాయంత్రానికే సామాగ్రితో తరలిన సిబ్బంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్. ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్. 40,000 మందికి పైగా సిబ్బందులు విధులు. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ విస్తృత ప్రచారం. గెలుపుపై ఎవరిది ధీమా వారిదే. మున్సిపల్ ఎన్నికల వివరణ. మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగేవి 16 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. పోలింగ్ జరగనున్న వార్డులు, డివిజన్లు 2,569 వార్డులు, 412 డివిజన్లు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 10,719. అదేవిధంగా 2,225 పోలింగ్ కేంద్రాలు 6,017. అదేవిధంగా 2,174 ఓటర్లు మొత్తం చూసుకుంటే 52,17,413 మిత్రులారా. ఇక గీయన్ని జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఏమంటాడు? మనకు ప్రతి ఒక్క కీలకమైన ఓటు కూడా మనకు కీలకమే. ప్రతి ఒక్క ఓటు కూడా మనకు కీలకమే. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకే కైవసం కావాలన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కింద మీద పడి కసరత్తు అల్లుకుంటూ నానా రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ గెలిచే దిశగా ముందుకు సాగుతుంది. భయపడకుండా సాగుతుందని చెప్పుకోవాలి.